నిన్న మొన్నటి వరకు ఆమె టార్గెట్ హరీష్ రావు, ఇప్పుడు కేటీఆర్ పై, అప్పుడప్పుడు కేటీఆర్ పై అటాక్, మధ్యలో సంతోష్ పై సెటర్లు. కానీ ఇప్పుడు అక్క డైరెక్ట్ గా గులాబీ బాస్ పైనే బాణాలు ఎక్కుపెడుతోంది. పెద్ద సార్ టార్గెట్ గానే, ఇంకా చెప్పాలంటే కల్వకుంట్ల ఫ్యామిలీ లక్ష్యంగానే ఆమె రాజకీయ పోరాటం ఉండబోతోందన్నది చెప్పకనే చెప్పేస్తోంది. కానీ కవిత కామెంట్స్ పై కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచి మాత్రం నో రియాక్షన్. కవిత రోజు రోజుకు డోస్ పెంచుతున్న బీఆర్ఎస్ కీలక నేతలు ఎవరూ స్పందించడం లేదు. ఇదే ఇప్పుడు కారు పార్టీలో హాట్ టాపిక్ గా మారుతోంది. రోజు రోజుకు డోస్ పెంచుతున్న ఎమ్మెల్సీ కవిత మండలి సాక్షిగా కన్నీళ్లతో బీఆర్ఎస్ పై విమర్శల దాడి. నిన్నటి వరకు హరీష్, కేటీఆర్, సంతోష్ పై కవిత అటాక్. ఇప్పుడు గులాబీ బాస్ కేసీఆర్ దాకా వచ్చేసిన కవిత వాడకూడని పదాలతో మండలి వేదికగా కేసీఆర్ కు ప్రశ్నలు. కవిత సీరియస్ అలిగేషన్ చేస్తున్న వై ది సైలెన్స్? మండలిలో కవితకు స్పీచ్ ఛాన్స్ ఇవ్వడం పైన బీఆర్ఎస్ లో చర్చ. కారులో ఉన్నప్పుడే అందరినీ కార్నర్ చేసింది. ఒక్క అధినేతను వదిలిపెట్టి హరీష్, కేటీఆర్, సంతోష్ ను వరుసబెట్టి అటాక్ చేస్తూ వచ్చింది కవిత. ఇక బీఆర్ఎస్ కు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాక ఆమె విమర్శల దాడి ఇంకా ఎక్కువైంది. ఎక్కడికెళ్లినా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులే టార్గెట్ గా ఆరోపణలు చేస్తూ వస్తున్నారు కవిత. అయినా హరీష్, కేటీఆర్ సహా బీఆర్ఎస్ ముఖ్య నేతలెవరూ ఆమె కామెంట్స్ పై అస్సలు రియాక్ట్ కావడం లేదు. లేటెస్ట్ గా మండలి వేదికగా కవిత మాట్లాడిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటి వరకు హరీష్ రావు, కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ ముఖ్య నేతలందరిపైన విమర్శలు చేస్తూ వస్తున్న కవిత ఇప్పుడు మరింత స్పీడ్ పెంచారు. మొన్నటి వరకు కేసీఆర్ దేవుడని, తన హీరో అని చెప్పిన కవిత ఇప్పుడు ఆయన పైన ఇండైరెక్ట్ అటాక్ చేయడం చర్చకు దారితీస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరు నేరుగా తీసుకోకపోయినా ఆయనపై విమర్శలు చేశారు కవిత. శాసన మండలి సాక్షిగా కేసీఆర్ 9.5 ఏళ్ల పాలనపై సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ పాలన అంతా అవినీతిమయమంటూ పరోక్షంగా కేసీఆర్ ను కార్నర్ చేసే ప్రయత్నం చేశారు కవిత. తెలంగాణను ఏం ఉద్ధరించామని టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాలకు వెళ్లారంటూ మండలిలో ఉచ్చరించకూడని భాషతో తండ్రి కేసీఆర్ ను ప్రశ్నించారామె. కేసీఆర్ తో సహా బీఆర్ఎస్ పార్టీ పాలనపై కవిత చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలు, విమర్శలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముందు హరీష్ రావును, తరువాత కేటీఆర్, ఇప్పుడు నేరుగా అధినేత కేసీఆర్ ను, అంటే మొత్తం కేసీఆర్ ఫ్యామిలీనే కవిత టార్గెట్ చేస్తున్నా వాళ్ళెవరూ ఆమె కామెంట్స్ పై ఎందుకు స్పందించడం లేదన్నది బీఆర్ఎస్ వర్గాల నుంచి ఎదురవుతున్న ప్రశ్న. కవిత వ్యాఖ్యలు, ఆమె చేసిన ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీకి ఎంతో కొంత నష్టాన్ని కలిగిస్తాయని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారట. ఆమె శాసన మండలిలో కన్నీళ్లు పెట్టుకుని మరి అధినేత కేసీఆర్ సహా పార్టీపై 9.5 ఏళ్ల పాలనపై ఆరోపణలు చేయడం గులాబీ లీడర్లు ఆందోళన చెందుతున్నారట. కవిత ఇంతలా సీరియస్ కామెంట్స్ చేసినా, అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎందుకు రియాక్ట్ కావడం లేదన్నది బీఆర్ఎస్ నేతలకు, క్యాడర్కు అంతు చిక్కడం లేదట. కవిత వ్యాఖ్యలపై పార్టీ నుంచి ఎంతమంది మాట్లాడినా ఆ ముగ్గురిలో ఎవరో ఒకరు స్పందిస్తే ఎఫెక్ట్ వేరేగా ఉంటుందని చర్చించుకుంటున్నారట. లేకపోతే బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అయోమయానికి గురయ్యే ప్రమాదం ఉందంటున్నారు. ఇదే సమయంలో కవిత ఆరోపణలను అధినేత కేసీఆర్ కాకపోయినా కనీసం కేటీఆర్, హరీష్ రావు ఖండించకపోతే పార్టీకి నష్టం జరగడంతో పాటు ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు అస్త్రాలుగా మారతాయన్న ఆందోళన వ్యక్తమవుతోందట. పార్టీ మహిళా నేతలతో కవితకు కౌంటర్ ఇప్పించినా అది ప్రజల్లోకి వెళ్లదని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుపై ఆమె ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి వాళ్లు సమాధానం చెబితేనే బాగుంటుందన్న ఒపీనియన్స్ వస్తున్నాయట. అయితే కవిత అంతలా ఫ్యామిలీ మెంబర్స్ ను టార్గెట్ చేస్తున్నా వాళ్లు మౌనంగా ఉండటం వెనుక ఆంతర్యం వేరే ఉందన్న టాక్ వినిపిస్తోంది. కవిత ఎంత కాదనుకున్నా తమ కుటుంబ సభ్యురాలేనని, అధినేత కేసీఆర్ కూతురు కాబట్టి ఆమె ఎన్ని ఆరోపణలు చేసినా కేటీఆర్, హరీష్ రావు మౌనంగా ఉండాల్సి వస్తోందట. కవిత ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో లేకున్నా తమ ఫ్యామిలీ మెంబరే కావడంతో ఆమెపై తాము మాట్లాడటం సరికాదని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే కవిత ఇలా అధినేత కేసీఆర్ పైన తీవ్ర ఆరోపణలు చేస్తున్నా మౌనంగా ఉంటే బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ తో పాటు
జనంలోకి తప్పుడు సంకేతాలు వెళతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాబోయే రోజుల్లో కవిత దూకుడు ఎలా ఉంటుందో, బీఆర్ఎస్ రియాక్షన్ ఇంకెలా ఉంటుందో వేచి చూడాలి మరి.